కానీ ఎన్టీ రామారావు గారి ఒక సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇవన్నానండి. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైపోయింది కాబట్టి ఆయనతో కలిసి మీరు ప్రస్థానానికి ముందు కరెక్ట్గా నాకు 3 ఛాన్సులు ఇచ్చారండి. నేను అంటే కమిట్ అయిపోయి టేకప్ చేయలేకపోయారు. టేకప్ చేయలేదు. నేను ఒకసారి అన్నాను ఆయనతోటి, అందరు హీరోలతో చేశాను సార్, మీతో చేయలేదు, అది ఒకటే బాధగా ఉంది నాకు అన్నాను. మీరెందుకు బ్రదర్ బాధపడతారు, మీలాంటి యంగ్స్టర్స్తో చేయలేదని మేము బాధపడుతున్నాం అన్నారు. నిజంగా అలాంటి గొప్ప మనుషులు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని భావిస్తున్నారు. ఐ డోంట్ థింక్. బాధ కలుగుతుంది సార్ ఇండస్ట్రీని చూస్తే. అంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళు అంతా ఒక క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళండి. నాగేశ్వరరావు గారు సొంత సినిమా చేస్తున్నప్పుడు సెట్లోంచి ఎందుకు బయటకు వచ్చాను, ఆయన బయట కూర్చున్నారు, నన్ను చూసి లేచి నించున్నారు. మళ్ళీ ఎందుకు నించున్నారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను సెట్లోకి వెళ్తున్నాను, మళ్ళీ లేచి నించున్నారు. వెనక్కి వచ్చి అడిగాను, సార్ మీ అనుభవం అంత లేదు, నా ఏజ్, నన్ను చూసి లేచి నించుంటారేంటి సార్ మీరు అని అడిగాను. నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే, మేమంతా వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఇదయ్యా, నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే నా తర్వాత తరం వాళ్ళు అసలు ఎవరు, కనీసం వాళ్ళకి తెలియడం కోసమని చేస్తున్నాను అని చెప్పి అన్నారనమాట. చిరంజీవి గారితో కాకుండా మీరు బాగా హిట్లు ఇచ్చింది బాలకృష్ణతో. అండ్ ఆయనతో మీరు కంపోజ్ చేయించిన ఫైట్ సీక్వెన్సెస్ అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్. అవునమ్మా, ఫైట్స్ కానివ్వండి, అసలు బొబ్బిలి సింహం లాంటి సబ్జెక్టు నేను నైట్స్ నిద్రపోయేవాడిని కాదు అసలు. విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి వాళ్ళ ఫాదర్ సబ్జెక్ట్ అది. నైట్స్ నిద్రపెట్టేది కాదండి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ సీన్స్ తీస్తానా అని రాత్రి 12-1 గంట దాకా నిద్రపెట్టేది కాదు. ఏదో 1 hour 2 hours అట్లా నిద్రపోయి పొద్దున్న 4 గంటలు లేచిపోయి మళ్ళీ రెడీ అయిపోయి 5 o'clock సెట్లో ఉండేవాడిని, స్పాట్లో ఉండేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ తపన అన్నమాట. అంటే అంత బాగా నచ్చిందండి నాకు. అట్లాంటిది నారీ నడుమురాడు 35 daysలో తీసామండి అది, విత్ సాంగ్స్. సార్, బాలకృష్ణ గారితో మీరు చేసిన కొన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ కాకపోవడానికి కారణం ఏంటి? అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో జనం ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అప్పట్లో ఏం జరిగింది? ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు రాణా సబ్జెక్ట్ ఉందండి. రాణా యాక్చువల్గా మంచి క్యారెక్టర్ అండి. అది అంటే సరిగ్గా చేయలేకపోయానేమో అనిపించింది నాకు. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా బాలయ్యకి మంచి పేరు వస్తుంది అనుకున్నాను. బట్ జనం ఎందుకు రిసీవ్ చేసుకోలేదు, నెగిటివ్ క్యారెక్టర్. అలాగే మీరు ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ హిట్స్ ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాం. అంటే అది ఎప్పుడో వచ్చిన పాటలు కాదు, మాకందరికీ గుర్తున్న పాటలే, కానీ ఇప్పటికి కూడా స్టేజ్ మీద అడిగి పాడించుకునే పాటలు అవి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానీ, శుభలేఖ రాసుకున్నా. ఆయన అసలు సంగీతం అని దాంట్లో అసలు హార్మోనియం పెట్టి దగ్గర కూర్చుంటేనండి సరస్వతీదేవి అట్లా పొంగుకుని వస్తుందండి ఆయనకి. నేను ఇంకెవరి దగ్గర అట్లా చూడలేదు. మేము మరణ మృదంగం సినిమాకి రాజస్థాన్ వెళ్తూ ఒక పాట అర్జెంటుగా కావాల్సి వచ్చింది. ఆయన కేరళలో ఉన్నారు, తిరువనంతపురం. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాం. ఏంటి చెప్పండి సిచ్యువేషన్ అన్నారు. ఏం లేదు సార్, చాలా రోజులు హీరోయిన్ ఎడారిలో తిరిగి దాహం వేసి ఎక్కడ మంచినీళ్ళు దొరక్క తీరా చూస్తే ఒక చోట చిన్న కొలను ఉంటుంది సార్. అది ఆ దాహత తీర్చుకోవడం కోసం ముందు అసలు దాంట్లో దూకేస్తారు సార్. దూకేసిన తర్వాత అవి ఆ పక్కన ఉన్నటువంటి విలేజెస్కి తాగే నీళ్ళు అవి వీళ్ళు దూకేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టడానికి వస్తారు సార్ అని చెప్పాను. వెంటనేనండి 2వ నిమిషంలో కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి అని ఆయనే చెప్పేశారు. మీకు కొంత పాట మీద అవగాహన ఉంది సార్? ఉందండి. పాట పాడేవారు ఎప్పుడైనా? నేను ఆయన దగ్గర వినిపించేవాడిని. ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ట్యూన్ ఇస్తే సుందరమూర్తి గారి చేత రాపిచ్చి ఆయనకు వినిపించేవాడిని. అంటే ట్యూన్లో పాడి వినిపించేవాడిని. పర్లేదండి, మీరు కూడా హార్మోనియం పెట్టుకొనుకోవచ్చు అన్నాడు నన్ను ఒకరోజు ఆయన. మాకు కూడా పాట పాడి వినిపించచ్చు అయితే ఇప్పుడు మీరు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఎంతో అడగాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. అట్లాగే కీరవాణి కూడానండి మంచి విషయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. చాలా సినిమాలు చేశాడు నాకు, బ్రహ్మాండమైన సాంగ్స్.
నాకు అల్లరల్లుళ్ళు ఎటువంటి సాంగ్స్ అండి నాగార్జునతో చేసిన అవునవును ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానివ్వండి అల్లరల్లుడు కానివ్వండి అసలు ఫస్ట్ సాంగే ఎదిరిపోయింది. నిన్ను రోడ్డు మీద చూసినది ఇలాగా ఎత్తు. అసలు కుర్రాళ్ళు అయితే ఒక 7-8 సంవత్సరాలు పాడుకున్నారు దాన్ని.